ఏప్రిల్ నెలలో జరిగే రాశి ఫలాలు. ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. ముందుగా మేషరాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. కుజారిష్టేత్ సంప్రాప్తే కుజ పూజాంచకారేత్ కుజధ్యానం ప్రపద్యావి శత్రు రోగ రుణ పీడోపశాంతే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హక్తంచ మంగళం ప్రణమామ్యహో. ఈ రాశికి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. ఈ 3 రాశులు, ఈ 3 నక్షత్రాల్లో ఉన్న యొక్క పాదాలను బట్టి మేషరాశి ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం. ఈ మొత్తం కలిపితే 9, ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. అందువల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రస్తుతం గురువు ఉన్నాడు. ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మారి వృషభానికి వస్తాడు. తర్వాత 6వ స్థానంలో కేతు ఉన్నాడు. 11వ స్థానంలో శని కుజులు ఉంటారు. 12వ స్థానం వ్యయస్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు. ఈ విధంగా 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి మేషరాశి వారికి. ఆ స్థానం వ్యయస్థానం అంటారు. ఆ వ్యయస్థానంలో 5 గ్రహాలు ఉండటం, ఏకాదశంలో శని మేషరాశిని చూసుకుంటాం. కుజుడితో కలిసిన రాశ్యాధిపతి కుజుడితో కలిసి శని, కుజుడుతో కలిసిన శని. దీనివల్ల వీళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది. వీళ్ళు చేసే పనిలో కొంచెం ఆ పని ఆగిపోతుంది. చేసే పని కొన్ని విషయాల్లో మధ్యలో ఆగిపోతుంది. కార్యభంగం కలుగుతుంది. చికాకుగా ఉంటారు. కనుక ఈ మేషరాశి వారికి గ్రహస్థితిలో వచ్చేటప్పటికీ కుజుడితో కలిసిన శని కనుక బద్ధ విరోధము, శత్రువులతో ప్రతి ఒక్కరితో విరోధాలు పెంచుకుంటుంటారు. ఎందుకో వారికే తెలియదు. కోపం ఎక్కువగా ఉంటుంది. తను చేసే పని ఎవరికీ చెప్పరు. మేషరాశి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అన్ని పనులు చేస్తామంటారు. ఏ పనైనా చేయటానికి సాహసిస్తారు. ఆ పనిని పూర్తి చేయటానికి దైవ బలం కాస్త తక్కువగా ఉంది. వ్యయంలో ఉన్నారు గ్రహాలు. శని కుజుడి యొక్క శనితో కలిసిన కుజునందువల్ల వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయాలి, లేదా రుద్రపారాయణ చేసుకోవాలి, లేదా కుజుడికి సంబంధించిన యొక్క మంగళవారం 1000 సార్లు ఆ యొక్క అంగారకుల యొక్క జపం చేసుకోవాలి. ప్రతి మంగళవారం, నెలకు ఒక మంగళవారం కుజుడికి కందుల దానం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది. ఎందుకంటే మామూలుగా కలిసి వస్తుంది. ఇంకా చేసే యొక్క కలిసి రావటంలో ఇంకా వాళ్ళు అనుకున్న పనులను సాధించగలగాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కానీ, లేదా ఇంకా ఆ అంగారకులు మంగళవారం అంగారకుడికి జపం చేయించుకొని కందులు కనుక దానం ఇచ్చుకున్నట్లయితే వీరికి ఆకస్మికంగా ధనలాభం, శత్రువు యొక్క జయం, శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే యొక్క స్థితి వీళ్ళకి కలుగుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం, 14 ఖర్చు. మేషరాశి వారికి 4 పూజ్యత, 3 అవమానం. ఎక్కువగా ఈ సంవత్సరం మేషరాశి వారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. ధనానికి ఆటంకం కలిగినా కూడా వీళ్ళ విపరీతమైన ప్రయత్నం చేసినా కూడా కొంత ఫలిస్తుంది. అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఎక్కువగా మంగళవారం ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు దర్శించండి. తర్వాత అంగారకులకి జపం చేసుకోండి. కందుల దానం ఇచ్చి తరించండి. ఇంకా